ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రాలు. ఈ సమయంలో మరొక తరుణము ప్రభు వల్ల మనకు కలిగింది. ఆయన ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఈ సమయంలో కొన్ని పాటల ద్వారా కూడా దేవుని ఆరాధించాం. దేవుని వాక్యం ద్వారా ఇక్కడ కొన్ని సంగతులను గురించి మనం మాట్లాడతాం. దేవుడి అవకాశం ఇచ్చినందుకు ప్రభు నామమునకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడకు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయటకు కృప చూపించారు. నిన్ను ఆరాధించుటకు కృప చూపించారు. నిన్ను మహింపరచుటకు కృప చూపించారు. మా ఆయుష్కాలాన్ని పొడిగించి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఒక మంచి రోజుగా మాకు ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు. నీ మేళల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు వందనాలు. మా దేవుడుగా ఉన్నందుకు, మా రక్షకుడిగా ఉన్నందుకు, మా ప్రభువుగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరే మా ఆశ్రయపురం, మా బలమైన దుర్గము, మా యొక్క కేడము అయినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను నీ వాక్యం చేత నింపి, నీ వాక్యం చేత స్థిరపరిచి, నీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి, ఒక్కొక్కరి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం దయచేయమని, ఇదిగో ప్రభా, ఈ యొక్క ఆవరణం చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదల భద్రత ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనము గత కొన్ని వారాల నుండి నేను సిలువ సువార్తను గూర్చి నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఇది 2 రోజులు 3 రోజులు లేకపోతే చెప్పడం కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే అది ఎంత శక్తివంతమైనదో, ఎంత ఆశీర్వాదకరమైనదో అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అనేక మంది ఏమని మాట్లాడతారంటే, మాకు ఆశీర్వాదాలు కావాలండి అని అంటాడు. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి అంటే, మనకు సిలువ సువార్తను గురించి తెలుసుకుంటేనే యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. కాబట్టి ఏది కూడా సొల్యూషన్ ఎక్కడ ఉండదంటే ఆ సిలువలోనే సొల్యూషన్. ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడంటే ఆ సిలువ ద్వారానే. అందువల్ల ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటంటే, సిలువ లేకుండా, ఆ సిలువ సువార్త లేకుండా అది తప్పించి ఇది ఏం మాట్లాడినా అది వ్యర్థమేనండి నా దృష్టిలో. అదే అపోస్తుడైన పౌలు కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను వాక్చాతుర్యంతో మాట్లాడలేదు మీ దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే కల్పనా కథల దగ్గరతో నేను చెప్పడం లేదు సువార్తను, పరిశుద్ధాత్మ దృష్టాంతములతో నేను మాట్లాడుతున్నాను అంటాడు. అంటే ఎట్లా అంటే ఆ సువార్తను గురించి ఈ లేఖనాల్లో గన చూస్తే, సిలువ సువార్తను గురించి ఇక్కడ చూడండి, రోమాపత్రిక ఎత్తుకోండి, మొట్టమొదటిగా ఆది అపోస్తులు ప్రారంభించేటప్పుడు వాళ్ళు ఏమని ప్రారంభించారంటే, దే ప్రీచ్డ్ అబౌట్ ద డెత్ అండ్ రెసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అంతా మీరు చదువుకున్నట్లయితే వాళ్ళ మెసేజ్ అంతా ఏంటంటే, క్రీస్తు మృతి పొందెను, దేవుడు ఆయనను లేపెను, ఇందుకు మేము సాక్షులము. ఇంతే. క్రీస్తు మృతి పొందెను, దేవుడు ఆయనను లేపెను, ఇందుకు మేము సాక్షులం. వీఆర్ విట్నెసింగ్ అబౌట్ ద డెత్ అండ్ రెసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకంతకన్నా ఆ డెత్లో ఏముంది, సిలువలో ఆయన శ్రమపడి చనిపోవడంలో ఏముంది, ఆయన 3 రోజులు పాతాళ లోకానికి వెళ్ళి సఫర్ అయ్యి తిరిగి లేచిన తర్వాత ఏముంది మనకు అంటే అక్కడే ఆశీర్వాదాలు ఉన్నాయి. అది గమనించడం లే. ఎంతసేపు అయినా యేసు ప్రభువుని నమ్ముకో నీకు డబ్బు వస్తుంది, యేసు ప్రభువుని నమ్ముకో నీకు కార్లు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకో నీకు బిల్డింగ్లు వస్తాయి అని చెప్పడం కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సంఘాలన్నీ కూడా పడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అమెరికాలోనే రీసెంట్గా ఒక సంఘం, పెద్ద సంఘం, అర్థమవుతుందండి, మిలీనియర్స్, అటువంటి సంఘం ఏమైపోయిందంటే ఈరోజు కొంచెం కొలాప్స్ కండిషన్స్లో అయిపోయింది. ఎందుకంటే డాక్టర్నల్ తప్పించి చెప్పడం. ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ డబ్బు వస్తుంది, నీకు ఇది వస్తుంది, అది వస్తుంది. సిలువ లేకుండా ఒకవేళ యేసు ప్రభువు నమ్మకపోతే నీ పరిస్థితి ఏందని చెప్పేది లేదు అక్కడ. నేను అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మరణ పునరుద్ధానములో మనకు శక్తి ఉంది. ఆయన మరణములో శక్తి ఉంది, ఆయన పునరుద్ధానములో శక్తి ఉంది. అందుకనే అపోస్తుడైన పౌలు అన్నాడు, నాయనా మీరు ప్రార్థన చేయండి అన్నాడు.
ఏమని ప్రార్థన చేయమన్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో అంతా కూడా మీరు కనుక చదువుకుంటే, క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క బలాతిశయము ఎట్టిదో తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను అనుగ్రహింపవలనని నేను ప్రార్థించుచున్నాను. హలో, ఎంత గొప్పది! అర్థమైందని నేను చెప్పింది. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యొక్క బలాతిశయం ఎట్టిదో తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను అనుగ్రహింపవలనని నేను ప్రార్థించుచున్నాను. సో వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. వీ మస్ట్ నో ద పవర్ ఆఫ్ ద రిసరెక్షన్. మృతుల పునరుద్ధాన శక్తి ఏమిటో అది మనం తెలుసుకోవాలా. సిలువలో ఆయన శక్తి ఏమిటో మనం తెలుసుకోవాలా. అందుకు గాను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యు మస్ట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. యు మస్ట్ హ్యావ్ ద స్పిరిట్ అండ్ రెవల్యూషన్. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత గల, అర్థమవుతుందా? జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మను నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలా. ఇది ప్రార్థనాంశం. అందుకని అపోస్తుడైన పౌలు చాలా స్ట్రెస్ చేసి తన సువార్తలో, తన పరిచర్యలో, ఇక్కడ రోమా పత్రిక మీరు చదువుతున్నారు, గలతీ పత్రిక చదువుతున్నారు, అన్ని పత్రికలు ఎత్తుకున్న ఫస్ట్ ఇంట్రడక్షన్గా 2-3 అధ్యాయాల్లో సువార్త లేకుండా ఆయన చెప్పలేదు. క్రీస్తు సిలువను గూర్చి ఆయన చెప్పకుండా వదిలిపెట్టలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అన్నమాట. ఒకవేళ మీకు ఏంది సారు మీకు ఇది అనవచ్చు కొంతమంది, కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్? వాట్ హ్యాపెండ్ ఆన్ 3 days ఆఫ్టర్ డెత్? ఆయన 3 రోజుల్లో ఏం జరిగింది అనేది కూడా అర్థం కాదు. ఎక్కడ ఉన్నాడు అనేది కూడా అర్థం కాదు మనుషులకి. అది అర్థం కాకునే ఏమన్నాడంటే దాని గురించి పక్కన పెట్టేస్తున్నారు. ఈరోజు ఏం చేసేస్తున్నారు? పక్కన పెట్టేస్తున్నారు. మనకి ఎసెన్స్ అంతా ఎక్కడ ఉన్నదంటే, దయచేసి ఒక వచనం చదువుదాం. దయచేసి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. దయచేసి మనం చదువుదాం. ఎవరైనా చదవండి దయచేసి. నాకు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగాను. చూడండి, వాట్ ఏ బ్లెస్సింగ్ ఈజ్ హియర్. ఆయన అపరాధముల చేత సిలువలో అప్పగింపబడ్డాడు. వై అని అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన తిరిగి లేపబడుతున్నాడు. వై హి హాస్ రిజన్ ఫ్రమ్ డెడ్. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. ఇదంతా ఏమంటున్నాడంటే, ఇక్కడ మన అపరాధముల చేత ఆయన అప్పగింపబడెను. రెండవదిగా మనము నీతిమంతులుగా తీర్చబడేదానికి, మనము పాపము నుండి విడుదల చేసి మనల్ని దేవునితో కూడా నిలబెట్టే శక్తి కలిగేటట్లుగా దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడంటే మృతుల్లో నుండి లేపినాడట. దిస్ ఆర్ ఆల్ ద మిస్టరీస్ ఇన్ ద బైబుల్. ఊరికైనా యేసు ప్రభు 3వ దినం మరణాన్ని జయించాడు హల్లెలూయా అంటే సరిపోదు. ఎప్పుడంటే అది ఈస్టర్ రోజున మనం మాట్లాడతాం. అంతే. ఆయన ఆయన పునరుద్ధానం గురించి మళ్ళీ మాట్లాడడం అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడే రోజున ఏం మాట్లాడతాం? 7 మాటల గురించి మాట్లాడతాం. అంతే, 7 మాటల గురించి మాట్లాడతాం. అంతే, 7 మాటలు అయిపోయింది. ఇంకంతే. ఆయన్ని అప్పటికప్పటికి ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు యేసు ప్రభువుని ప్రతి సంవత్సరం. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. అది మంచిదే 7 మాటల గురించి చెప్పడం. కానీ ఇవి ఆల్వేస్ ప్రభు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? మీ కొరకు విరువబడిన నా శరీరము దీన్ని తినండి అన్నాడు. ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, దీన్ని త్రాగండి అన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంది? ప్రభు వచ్చినంత వరకు దీనిని జ్ఞాపకము చేసుకోండి. యు రిమెంబర్ మై డెత్. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకో ఎప్పుడు, ఆల్వేస్, ప్రతి పూట, ప్రతిరోజు. యు రిమెంబర్ హిస్ డెత్ అండ్ రెసరెక్షన్. దెర్ ఇస్ ఎ పవర్, గ్రేట్ పవర్. సరే, నేను ఈరోజు చెప్తున్నాను ఏంటంటే, ఆ సిలువలో నువ్వు చూసినప్పుడు మనము సిలువను గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షతను మనం బయలుపరుస్తున్నాడు. దెర్ ఆర్ సో మెనీ మిస్టరీస్. వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ అనే దాని గురించి గత వారంలో అంతా కూడా కొన్ని మాటలు మాట్లాడినాం. ఈరోజు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ వర్స్ అన్నమాట. ఈ 53వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే చాలా మంచి వచనము. ఇక్కడ చూడండి, 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము
గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. తప్పిపోయిన గొర్రెల కొరకు చూడండి, ఇక్కడ చూడండి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిను, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అంటూ ఏమన్నారంటే ఇది కండిషన్ ఆఫ్ ద సిన్ మ్యాన్, కండిషన్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఒక పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమిటంటే ప్రతివాడు త్రోవ తప్పిపోయినాడు అంటున్నాడు. తమకిష్టమైన మార్గంలో చేరుతున్నాడు అంటాడు. తమకిష్టమైన మార్గంలో చేరుతున్నాడు అంటాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను వచ్చి పక్కకు వచ్చి నేను ఏమంటామంటే ఒక మతాన్ని స్థాపిస్తారు. ఈ 4 సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటేనే నువ్వు మోక్షానికి పొందుతావు అంటాడు. ఇప్పుడు ఉదాహరణకి హిస్టరీలో కానీ చూస్తే అక్బర్ చక్రవర్తి కూడా ఉన్నాడు, మన భారతదేశాన్ని పరిపాలించిన రాజు. ఆ రాజు ఏం చేశాడంటే ఒక మతాన్ని స్థాపించాడు. ఆ మతం పేరు దిన్-ఇ-ఇలాహీ. దిన్-ఇ-ఇలాహీ అనే మతాన్ని స్థాపించాడు. ఆయన కూడా ఏమని ప్రొక్లైమ్ చేశాడంటే ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద రిలీజియన్. నేను మతానికి గురువుని, నేను అంత మాత్రమే కాదు రాజ్యానికి కూడా అధిపతిని. కానీ ఏమైందండి, ఆయన సిద్ధాంతాలు ఒక 4 సిద్ధాంతాలు ప్రకటించి దీని ప్రకారం నడుచుకుంటే మోక్షానికి పోతామన్నారు. ప్రతివాడు తనకిష్టమైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే త్రోవ తప్పిన జనాంగము కొరకు ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో పోతున్న వాని యొక్క అతిక్రమములన్నిటిని కూడా ఏం చేశాడంటే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు మీద మోపినాడట. మోపడమే కాదు, ఆయన శిక్షించాడట. మోపడమే కాదు, శిక్షించాడట. అంటే ఇక్కడ శిక్ష అనేది ఏమిటంటే ఇక్కడ చూసినట్లయితే ఇనిక్విటీ అని రాయబడ్డది. గాడ్ లేడ్ ఆల్ అవర్ ఇన్క్విటీ అపాన్ హిమ్ అని రాయబడ్డది ఇంగ్లీష్లో. గాడ్ లేడ్ ఆల్ అవర్ ఇన్క్విటీ అపాన్ హిమ్, అపాన్ జీసస్ క్రైస్ట్. మీకు అర్థమవుతుంది? నాట్ ఓన్లీ సిన్, పాపమే కాదు, పాపం యొక్క పర్యవసానం. పాపం యొక్క పర్యవసానం ఏందండి? పాపం యొక్క ఫలితం ఏంది? మరణం వచ్చేస్తుంది. ఆ మరణం ఎక్కడికి లీడ్ చేస్తుంది? నరకానికి దారి తీస్తుంది. నరకం కూడా దారి తీస్తుంది. దట్ ఈస్ అ పనిష్మెంట్, సివియర్ పనిష్మెంట్. ఎక్కడంటే అగ్నిలో పడవేయడం అనేది ఒక సివియర్ పనిష్మెంట్ అన్నమాట. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇక్కడ చూడండి, లాజర్ను చూపించినాడు, అక్కడ ధనవంతుడిని చూపించాడు, అక్కడ నరకాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ నరకం అని చెప్పాలి, అక్కడ మాత్రమే అక్కడ చూపిస్తున్నాడు. ఎంత పనిష్మెంట్ ఉందో అంత పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ అంతా కూడా ఎవరంటే యేసుక్రీస్తు మీద మోపినాడట. ది కాన్సిక్వెన్సెస్ అండ్ పనిష్మెంట్ వాజ్ లేడ్ అపాన్ జీసస్ క్రైస్ట్. ఎట్లా అంటే ఆయన శరీరం మొత్తబడ్డాది, ఆయన శరీరం కొట్టబడ్డాది. అంతా ఏమిటంటే ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అండ్ పనిష్మెంట్ అంటే మొట్టమొదటిగా బైబిల్లో కానీ వెళితే, నిన్న కూడా అక్కడ కొంచెం భాగం చెప్పినాను నేను జనరల్ స్క్వేర్లో. ఈరోజు చూడండి 4వ అధ్యాయం 12వ వచనంలో ఆది కాండం కానీ చూస్తే అక్కడ ఆ యొక్క మాట రాయబడ్డది, నా యొక్క దోష శిక్ష అని రాయబడ్డది అక్కడ. ఇక్కడ ఫస్ట్ దోష శిక్ష అనేది కనబడడం బైబిల్లో ఇక్కడే ఫస్ట్ టైం అనమాట. ఆది కాండం 4వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే తన తమ్ముడైనటువంటి హేబేల్ని ఏం చేస్తాడు? కయ్యూను చంపివేస్తాడు. చంపివేసిన తర్వాత ఇప్పుడు దేవుడు దగ్గరకు వస్తాడు. అంతకుముందే సువార్తను ప్రకటిస్తాడు. కయ్యూను జాగ్రత్తగా ఉండు, పాపం పొంచి ఉంటుంది, నీ మీద పాపం పట్టుకోవాలని ఆశిస్తుంది, నీ మీద వాంఛేస్తుంది, కాబట్టి బీ కేర్ఫుల్ అని మొట్టమొదటిగా కయ్యూనుకి హెచ్చరించిన వాడు, సువార్తను బోధించిన వాడు దేవుడే. ఆ తర్వాత ఎందుకంటే ఇది అడమెంట్ నేచర్. వినం కదా, మనం వినం, ఎందుకంటే అడమెంట్ నేచర్. అలాంటి ఎప్పుడు ఆదామే వినకపోతే ఈయన వింటాడా? దేవుని మాట, దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆదాము
దేవుని మాటకు లోబడకుండా అడమెంట్ నేచర్తో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వాడు ఇప్పుడు కయ్యూను కూడా అదే స్థితి, అదే రెబిలియన్గా తయారైపోయినాడు. ఇప్పుడు ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేల్ని పట్టుకొని ఏం చేశాడట, చంపివేసినాడు. చంపివేసిన తర్వాత ఇక్కడ ఏమి జరిగిందంటే దేవుడు అక్కడికి వస్తున్నాడు. వెర్ ఈజ్ యువర్ బ్రదర్ హేబేల్? ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 9వ వచనంలో, 4వ అధ్యాయం 9వ వచనంలో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావిలివాడినా అనెను. ఎంత అబద్ధం చెప్తున్నాడు అండి, దేవునితో అబద్ధం చెప్తున్నాడు. హీజ్ అ లయర్, హీజ్ అ మర్డరర్, హీజ్ అ మర్డరర్ అండ్ లయర్. ఏమి, నేను నా తమ్ముడికి కావిలివాడినా అంటాడు. ఏంటంటే దేవునికి తెలియదా నువ్వు చంపింది? దేవునికి తెలియదా? ఆయన కళ్ళకు మరుగైంది ఏమన్నా ఉందా? అటువంటి ఫూలిష్ ఫెలో ఈ కయ్యూను. ఈ కయ్యూను దేవుని మీకు వ్యతిరేకంగా అప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నేనేమన్నా కావిలివాడినా? am I brother's keeper అంటూ ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కాబట్టి నీ తమ్ముని రక్తము చేతిలోండి పుచ్చుకున్న నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నంబర్ వన్ యు బికమ్ ఏ కర్స్డ్ ఫెలో. నువ్వు నాతో అబద్ధం ఆడినావు. నేను సువార్త ప్రకటించినా కూడా బై మెర్సీ, నా కృప చేత నీ దగ్గరకు వచ్చాను. ఎంత దేవుడు ఒక మెట్టు దిగి కయ్యూను దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటించి నువ్వు ఇప్పటికైనా మారు, తలెత్తుకునేటట్టు జీవించు అని చెప్పినా కూడా కయ్యూను వినకుండా ఏం చేశాడండి? తన తమ్ముడైనటువంటి హేబేల్ని చంపినాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే హేబేల్ను చంపిన తర్వాత కూడా దేవుడు మరలా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు కూడా దేవా నన్ను మన్నించు దేవా అని అడగల. రెండవదిగా ఏం చేశాడో తెలుసా? అతను నీ తమ్ముడైనటువంటి హేబేల్కి నేనేమన్నా హేబేల్ కాపర్నా? ఐ డోంట్ నో, నాకు తెలియదు అని చెప్పి అబ్రప్ట్గా అబద్ధం చెప్పను మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి, నువ్వు చంపినటువంటి ఈ రక్తము చిందించినటువంటి హేబేలు రక్తము ఏం చేస్తుంది? నాకు మొర్రపెట్టుతుంది. ఇట్ ఈస్ క్రయింగ్ అండ్ క్రయింగ్. దీన్ని హెబ్రీ గ్రంథకర్త చాలా వివరంగా, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడాడు. దో హీ డైడ్ హీ స్పీకెత్, హేబేలు మరణించినప్పటికి కూడా అతడు మాట్లాడుతున్నాడు అంటాడు. స్టిల్ హీఈస్ స్పీకింగ్ అన్నమాట. స్టిల్ హీఈస్ స్పీకింగ్. కానీ అంతకంటే శ్రేష్టంగా ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఇది సమయం కాదు కాబట్టి నెక్స్ట్ టైంలో నేను చెప్తాను. అంతకంటే ఎక్కువ శ్రేష్టమైన పలుకులు ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు దేవునికి మొరపెట్టుతున్నది హేబేలు రక్తం. ఇప్పుడు అన్నాడు, నీ రక్తము, నీ తమ్ముని యొక్క రక్తము చిందించినావు కాబట్టి యు ఆర్ ఏ కర్స్డ్ మ్యాన్. శాపం వచ్చేసిందండి. ఆల్ ఆర్ బికమ్ కర్స్డ్ పీపుల్, నో మ్యాటర్. అందరూ అబద్ధికులు. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయంలో అర్థమవుతుందండి, అబద్ధము, ప్రతివాడు అబద్ధికుడే, దేవుడు తప్ప అని రాయబడ్డది. ప్రతివాడు అబద్ధికుడే. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ లయర్ ఎక్సెప్ట్ గాడ్. నువ్వెంత పెద్ద పరిశుద్ధుడు అయినా సరే, భూలోకంలో పుట్టిన మానవుడంతా కూడా అబద్ధికుడే. దేవుని వాక్యం చెప్తుంది, యువర్ ఎ లయర్. కాబట్టి ఇక్కడ కయ్యూను ఏ విధంగా అబద్ధం చెప్పినాడో దేవుని దృష్టిలో, వెంటనే ఏంగా దేవుడు అంటున్నాడు, నీవు శపింపబడిన వాడు. వీఆర్ ఆల్ కర్స్డ్ పీపుల్ బిఫోర్ క్రైస్ట్. వీఆర్ ఆల్ కర్స్డ్ పీపుల్ బికాస్ దిస్ ఈస్ ద ఇనిక్విటీ. పాపం యొక్క పర్యవసానం ఏంటంటే మనల్ని అందరినీ ఏం చేసింది? శాపగ్రస్తులుగా చేసింది. యు అండర్స్టాండ్ ఇట్? Before acting Jesus Christ, you are a cursed man. You are a cursed man. ఎవరైనా సరే, it doesn't matter who you are, what religion you belongs to. నీవు ఏ మతానికి సంబంధించిన వాడో అది లెక్కలేదు, కానీ you are a cursed man because you are a sinner, you are a disobedient man, you are a liar, you are a liar.
అర్థమవుతుందండి. రెండవదిగా నేను త్వరగా నెక్స్ట్ వచ్చిన చదువుతారా? ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో ఇక్కడ చూడండి, నీవు శపింపబడిన వాడు. 11వ వచనంలో నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. దిస్ ఈజ్ ద సెకండ్ అన్నమాట. ఏమిటంటే నీవు అనుకుంటున్నావు కయ్యూను ఏమిటో తెలుసా, నేను ఫలాలు తెచ్చినాను, దేవునికి బాగా పండించినాను, దేవుడు యాక్సెప్ట్ చేస్తాన్నాడు. నీ హృదయం సరిలేదు, నువ్వు మంచివాడు కాదు, నువ్వు పాపపు యొక్క స్వభావంతో నా దగ్గరకు వచ్చినావు కాబట్టి, నీవు శపింపబడినావు కాబట్టి నీ నిమిత్తము భూమి కూడా శపింపబడ్డాది. నీవు దాన్ని అది సారము నీకు మీదట. నేను ఒక్కోసారి చూస్తే రైతులు అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే నాకు కూడా భూమి ఉండదు కాబట్టి నేను కూడా సేద్యం చేస్తుంటాను. మాకు భూమి ఉండదు. నేను 1979వ సంవత్సరంలో మా నాన్న చనిపోయినప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా నాకు ఇష్టమే, మొన్న సంవత్సరం కూడా చేసేవాడిని. ఈ మధ్యకాలంలో ఒక 10 years లీజుకి ఇచ్చా. నాకు తెలుసు ఏమిటంటే కోతకాలంలో వర్షం కానీ వచ్చిందనుకోండి అంత మునిగిపోతుంది. అర్థమవుతుందా? తర్వాత బాగా ఎదుగుతుంది అనుకోండి, కీటకాలు వచ్చేసి దాన్ని ఏం చేస్తుంది, మొత్తం తినేస్తుంది. సగం పంట అక్కడికే పోయింది. తర్వాత ఎన్ని ఫర్టిలైజర్స్ వేసినా అది మొలవదు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మేము మొట్టమొదటిగా 1 బస్తా వేస్తే ఇప్పుడు 5 బస్తాలు యూరియా వేస్తున్నారు. ఎందుకంటే భూమిలో సారము లేదు. అర్థమవుతుందండి. రైతులు ఎప్పుడు కూడా ఏమిటంటే అయ్యో మాకు అసలు ఏమి లేదు, ఏం మిగలదు అని ఎప్పుడు కూడా నోరు బాదుకుంటున్నారు. అందువల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా? అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దరిద్రతతో. కాబట్టి కయ్యూన్ అంటున్నాడు, రే నీకు దరిద్రం తాండవిస్తుంది. నువ్వు వేస్తావే కానీ, విత్తనం వేస్తావు కానీ అది భూమి తన సారాన్ని ఇవ్వదు, అది ఫలింపులోకి రాదు. ఇట్ ఈస్ ఎ కర్స్. అది నీకు దరిద్రం. కాబట్టి నీ యొక్క ప్రొఫెషన్ అంతా కూడా దరిద్రమయమైపోయినారు. మూడవదిగా చూస్తాం చూడండి, సేద్యము భూమి మీద నీవు దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండు అని నువ్వు ఎంత ఎఫెక్ట్ అండి వీడు. బికాస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, మొట్టమొదటిగా శపింపబడిన వాడు భూమి తన సారం ఇవ్వకుండా నీకు దరిద్రం వస్తుంది. మూడవది నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా, దేశ దిమ్మరిగా ఉంటావట. యు హ్యావ్ నో గోల్. నీ లైఫ్లో ఏమిటో తెలియదు, అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు. మీకు అమెరికాలో ఉండారో లేదో, మా ఊర్లో ఉండారు. ఏంటంటే కొంతమంది ఫోన్ చేస్తే ఉదయం పూట నేను గాంధీ బొమ్మ సెంటకార ఉంటానంటారు, సాయంత్రం పూట పని చేస్తే ఇంకొక ఎక్కడ ఉంటాడంటే అదిగో ఆ అక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర ఉంటామని అంటారు. అర్థమవుతుందండి. ఇంకొకసారి చేస్తే ఇదిగో పలానా దగ్గర ఉన్నారంట. అంటే వీళ్ళు మధ్యాహ్నం ఒక దగ్గరికి వెళ్ళాలా, ఉదయం ఒక దగ్గరికి వెళ్ళాలా, సాయంత్రము ఒక దగ్గరికి వెళ్ళాలి. దే ఆర్ రోమింగ్ లైక్ ఇట్. ఈవెన్ బిలీవర్స్ ఆల్సో. ఇక్కడ చూస్తే నువ్వు దేశ దిమ్మరివై నువ్వు మనశ్శాంతి లేకుండా జీవిస్తావు. ఏమిటండి? అందుకని ఇక్కడ యెషయా రాస్తున్నాడు, మనమందరము గొర్రెల వలె తోవ తప్పి పోతిమి, ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో పోతున్నాడు. ఇదే ఈ శాపాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు యెషయా గారు. ఇక్కడ నువ్వు దేశ దిమ్మరివై తోవ తప్పి తిరిగిపోతుంటావు. నువ్వు ఇక్కడంటావు, అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు. నీకు నెమ్మది ఉండదు నీ జీవితంలో. నువ్వు తోవ తప్పిన వాడిగా ఉంటున్నావు. యు డోంట్ నో వాట్ యువర్ డెస్టినీ ఈజ్. తర్వాత నాలుగవదిగా చూడండి, ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం, దేశ దిమ్మరవైందున అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనై ఉందును. వాట్ ఏ మిజరబుల్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అ మిజరబుల్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి అంటే నేను దేశ దిమ్మరిగా ఉండేటట్లు, నేను గొర్రెల వలె మార్గము తప్పిపోయి తిరుగుచుండేటట్లుగా నన్ను వెళ్ళగొట్టితివి.
తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, నేను దిగులు పడుచు మనశ్శాంతి లేకుండా నేను ఈ లోకంలో జీవించాలా, నాకు మనశ్శాంతి అనేది లేదు ఇక మీదట. ఎప్పుడు ఐ ఆమ్ ఫీలింగ్ సారో 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 సారో. మన జీవితంలో ఏంటంటే, పాపంలో జీవించే ప్రతి వ్యక్తి ఎట్లా ఉంటాడంటే సారోఫుల్ మ్యాన్ అంటే ఎప్పుడు కూడా వాడికి మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు దిగులుతోనే ఉంటుంది. ఈవెన్ ధనవంతుడికి కూడా మా ఊర్లో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు, నా ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. మామూలుగా పెద్ద ఫ్యాక్టరీ ఉంది వాళ్ళకి. ఆయన కిష్టయ్య శెట్టి అని పెద్ద ఆయన కూడా కన్వర్ట్ అయినాడు. ఆయన బైబిల్ ఎప్పుడన్నా ప్రార్థన చేయమంటే పోయేది. ఆయన అంటాడు, నాకు కోటేశ్వరుడి నాయుడుపేటలో డబ్బు ఎంతైనా ఉంది, మనశ్శాంతి లేదురా అన్నాడు. డబ్బు నాకు మనశ్శాంతి ఇవ్వడం లేదంటాడు. డబ్బు నాకు మనశ్శాంతి లేదు. ఏంటంటే వరీడ్ అబౌట్ హిస్ చిల్డ్రన్, వరీడ్ అబౌట్ హిస్ డాటర్స్. ఎందుకంటే వాళ్ళందరూ హిందువులుగా కన్వర్ట్ అయిపోయినారు, ఇతను ఒక్కడే ఐసోలేటెడ్గా మారిపోయినాడు. ధనం ఉండదు, ధనం కట్టలుగా సాయంత్రం అయితే వచ్చి పడిపోతుంటుంది. దెన్ వాట్? లాభం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు మనశ్శాంతి ఉండదంటే నీవు దిగులు పడుచూ ఉంటావు. నేను అన్నాను, ప్రభు నందు మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకు మీరు దిగులు పడతారు? ప్రభు మనకు గొప్పవాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పి నేను ఆయనకు ప్రార్థన చేసి ఓదార్చి వచ్చేవాడిని. అప్పుడప్పుడు అర్థమవుతుందండి. మీరు కోటీశ్వర్లకి ధనం ఉంటే మనశ్శాంతి ఉంటుంది, వాళ్ళకి దిగులు ఉండదు అనుకుంటారా? కాదండి. బిల్ గేట్స్ కూడా ఆ ధనం ఎక్కువైపోయింది, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇక్కడ నీవు దిగులు పడుచు అన్నాడు. ఎట్లా అండి? నీవు దిగులు పడుచు. ఇక్కడ ఇంకా ఏమన్నాడు తెలుసా? భూమి మీద దేశ దిమ్మరవై యుందును, కావున నన్ను కనుగొని వాడేవాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. దానికి ముందర నన్ను నీ సన్నిధిలో నుండి తోలివేసినావు దేవా అంటాడు. ఇక్కడ చూడండి, ఈ 14వ వచనం, నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడినాను అంటాడు. నీ సన్నిధికి రాకుండా, మీకు అర్థమైందో లేదో, ది కాన్సిక్వెన్సెస్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ సిన్ ఇస్ జస్ట్ లైక్ దిస్. దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. నీ దోష శిక్ష ఎలాంటిదో తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ చూడండి, నన్ను శపించావు, నా నిమిత్తం భూమిని శపించావు, అంత మాత్రమే కాదు, నన్ను దేశ దిమ్మల వైపు తిరుగుతానన్నావు, నన్ను కనుగొనేవాడు ఎవరైతే ఉంటాడో చంపుతావు అన్నాడు. అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇతనికి ఏమొచ్చిందంటే ఫియర్ ఆఫ్ డెత్. పాపము ఏం చేసిందంటే డెత్ అతనిలో ఆవరించింది. నన్ను ఎప్పుడు చంపేస్తాడో, ఎవరు చంపుతారో అని. అంటే మరణ భయం వచ్చేసింది. దేవుని సన్నిధిలో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు. నన్ను కనుగొనవాడు చంపునేమో అని మరణ భయం వచ్చేసింది. ఈరోజు మరణ భయం లేదా? ఈరోజు మనం గాన చూస్తే, మనం సముద్రంలో గాన చూస్తే, ఆ నీళ్ళను కానీ చూస్తే ఏమవుతాం అంటే అప్పుడు మనం భయపడతాం. ఎందుకు భయపడుతున్నాం? వై యు ఆర్ ఫియరింగ్ అబౌట్ వాటర్? బికాస్ ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అనేది ఇక్కడ రాస్తాడు. ఆ కయ్యూను అంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ప్రతి మానవుని యొక్క దోషము ఏం చేస్తుందంటే దాని శిక్ష ఇదే విధంగా ఉంటుంది. ఒక పాపి యొక్క జీవితం ఎట్లంటే, అతడు దేవుని సన్నిధిలో నెట్టివేయబడ్డాడు, అతనికి దిగులు లేదు, అతను దిగులు పడుచు మనశ్శాంతి లేకుండా జీవిస్తాడు, అతనికి నెమ్మది లేదు. అంత మాత్రమే కాదు, అతడు శపింపబడిన వాడుగా, చూడండి, భూమి శపింపబడి దరిద్రుడుగా జీవిస్తాడు. రెండవది, చివరిగా అతడు మరణ భయంతో జీవించాల్సిన పరిస్థితి. దేవుడు ఈ యొక్క పాపం యొక్క శిక్ష నుండి మనల్ని విడుదల చేసేదానికి, ప్రభు నిన్ను మరణ భయం నుండి విడుదల చేసేదానికి, నిన్ను దరిద్రత నుండి విడుదల చేసేదానికి,
నీకు సమాధానం లేకుండా, చూడండి, మనశ్శాంతి లేకుండా నీకు సంతోషం ఇచ్చేదానికి, నీ దరిద్రత నుండి విడుదల చేసేదానికి గాడ్ హ్యాస్ మేడ్ ఏ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ప్లాన్. ఒక ప్రణాళికను సిద్ధంపరిచాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, చూడండి, మానవుల యొక్క పాపమునంతా కూడా ఇక్కడ ఏం చేశాడంటే, 6వ వచనం చదువుదాం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, మనము అదే కదా 6వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపి ఏం చేశాడు? మోపినాడు. అంటే మన దోష శిక్షణ ఆయన మీద మోపినప్పుడు ఆ శిక్ష అంతా యేసు ప్రభు శిలువలో అనుభవిస్తున్నాడు. అందుకని 10వ వచనంలో వండర్ఫుల్గా రాస్తాడు. ఏమిటంటే, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన వ్యాధి అతనికి వ్యాధి కలుగజేసెను. సో సిక్నెస్ స్ట్రక్ హిమ్. వ్యాధి వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? కుష్ఠరోగం వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? క్యాన్సర్ వ్యాధి, చర్మపు క్యాన్సర్ వ్యాధి వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? జస్ట్ వెయిట్, ఐ విల్ టెల్. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు దే లెఫ్ట్ గాడ్ అండ్ దే బికమ్ సిన్నర్స్. ఆ రోజు యెషయా చూసినప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా ఎట్లా ఉన్నదంటే, దేవుడైన యెహోవాను, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి పాపాత్ములుగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ చూడండి, పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా అంటున్నాడు. అంటే ఇజ్రాయెల్ స్టేట్ అంతా కూడా ఒక, చూడండి, చేయరాని పనుల్లో ఇన్క్విటీ. అక్కడ ఏమైపోయిందంటే, దే బికమ్ మోర్ అండ్ సిన్నర్స్. అక్కడ అయిపోయినప్పుడు యెషయా గారు ఇజ్రాయేల్ దేశాన్ని చూపించినప్పుడు, ఓ దేశమా, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ కలుగుతుంది, జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు కింద వచనంలో చూడండి, దయచేసి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుచుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనది, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయాలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలముతో మెత్తని చేయబడలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు యెషయాకు చూడండి ఒక మనిషిని చూపిస్తున్నాడు. మనిషిని చూపించినప్పుడు ఏమిటంటే, ఆ మనిషిని యొక్క ఆకారం ఎట్లా ఉండదంటే, ఇదిగో ఇజ్రాయేల్ దేశం ఏ విధంగా చెడిపోయినారో ఆ పాపం యొక్క దేశము ఈలాగా ఉంది చూడు అన్నారు. అప్పుడు ఆ దేశం అంటే ఇజ్రాయేల్ దేశాన్ని ఏ రూపంలో చూపిస్తున్నాడంటే, ఒక మనిషి ఆకారంలో చూపిస్తున్నాడు. అక్కడ ఏ ఆకారం? అది మనుషుని ఆకారంలో. ఈ మనుషుడు ఎవరంటే, ఇజ్రాయేల్లో పాపిష్ట జనము, దేవుని నుండి తిరిగిపోయిన వారు, విగ్రహారాధన చేసేవారు, పేరుకు క్రైస్తవులే, పేరుకు ఇజ్రాయేలీలే, పేరుకు యూదులే అయినప్పటికీ కూడా ఏమైపోయినారంటే, వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రముని మీరి విగ్రహారాధికులుగా మారి భ్రష్టులుగా మారిపోయినారు. అప్పుడు దేవుడైన యెహోవా యెషయా, నా ప్రజలను చూడన్నారు. చూడినప్పుడు ఆ యెషయాకి ఏం కనిపిస్తుందంటే, ఒక శరీరం కనిపిస్తుంది, ఒక మానవాకారంగా కనిపిస్తుంది. ఈ మానవ ఆకారము ఎవరికి సాదృశ్యం అంటే, పాపులైన ఇజ్రాయేలీలకి. అర్థమవుతుంది అనుకుంటాను.
పాపులైన ఇజ్రాయేలీలకి సాదృశ్యం. ఈ పాపులైన ఇజ్రాయేలీలు ఎట్లున్నారంటే, ఒక శరీర ఆకారం ఎట్లా ఉన్నదంటే, ఒక బ్యూటిఫుల్గా ఉందంటే బ్యూటిఫుల్గా లేదు అక్కడ. ఒక సౌందర్యంగా ఉంటుందంటే సౌందర్యంగా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనది, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా ఏమున్నాయి? గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. దెర్ ఇస్ నో హీలింగ్, దెర్ ఇస్ నో మెడిసిన్. ఒళ్ళంతా గాయాలతో కనిపిస్తుంది. లుక్ ఎట్ మీ. వీళ్ళ దోషమును బట్టి చూడు ఇజ్రాయేల్ ప్రజలు ఎట్లున్నారు. ఎక్కడ పట్టినా పచ్చిపుండ్లు, గాయములు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తబడలేదు. చూపెట్టినాడు, వేలాడుతూ ఒక శరీరాన్ని చూపించాడు. అంటే దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ సిన్ఫుల్ మ్యాన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. కానీ నేను ఒకటి చెప్తాను, ప్రభు చూడండి, మనల్ని ఈ పాపము యొక్క దోషము, శిక్షను తొలగించేదానికి ప్రభు ఏంగా మారినాడో తెలుసా? సిలువలో. చూడండి 52వ అధ్యాయం, నేను త్వరగా ముగించేస్తాను. 52వ అధ్యాయం 14వ వచనం. 52వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడి నుంచే 53వ అధ్యాయం స్టార్ట్ అవుతుందని నేను మొన్న చెప్పినాను. అంటే 53వ అధ్యాయము 52వ అధ్యాయము 13వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. మొన్న నేను చెప్పినాను దాని గురించి. ఇక్కడ 14వ వచనం చూడండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం పొందిరి. విస్మయం పుట్టిందట. ఇదేంది ఇది? యెషయా గారు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి 53వ అధ్యాయంలో రాస్తున్నాడు. రాసేటప్పుడు అక్కడ యెషయా గారికి ఏం కనిపిస్తుందంటే, మొట్టమొదటిగా ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేత కొట్టబడిన ఒక ఆకారాన్ని చూస్తున్నారు. ఎక్కడ చూసినా గాయములు, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లని. కానీ 52వ అధ్యాయంలో, అంటే 53వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే 14వ వచనంలో ఇక్కడ అన్నాడు, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం పొందిరి. అంటే ఆ యొక్క బాడీని ఇక్కడ చూసినప్పుడు చూడండి, అందరూ విస్మయం పొందినారు, ఆశ్చర్యపోయినారు. ఏమిటంటే, ఇది ఒక మానవ శరీరమా లేకపోతే ఒక మృగమా? ఎందుకంటే ఈ శరీరం ఎవరిదంటే, విస్మయం పొందిన శరీరం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చూపిస్తున్నాడు యెషయా గారికి. అందువల్ల ఇక్కడ ఇంగ్లీష్లో ఒక మాట రాసినాడు. ఇంగ్లీష్లో ఇక్కడ దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏమని రాసినారంటే, కొన్ని డిఫరెంట్ అంటే బైబిల్ ట్రాన్స్లేషన్స్లో మొట్టమొదటిగా నేను చదువుతాను చూడండి. ఆ వచనాన్ని ఎట్లా అంటే, హీ డిడ్ నాట్ ఈవెన్ లుక్ హ్యూమన్. హీ డిడ్ నాట్ లుక్ హ్యూమన్ అంటే యేసు ప్రభు సిలువలో ఆయన చూచినప్పుడు ఒక మనుషుడుగా కనబడలేదట. యేసు ప్రభు సిలువలో చూచినప్పుడు ఒక మనుషుడుగా కనబడలేదట. అందుకని హీ డిడ్ నాట్ ఈవెన్ లుక్ హ్యూమన్. రూయిన్డ్ ఫేస్ అంటే ఒక చెక్కబడినటువంటి ముఖం, గాయాలు, చెక్కినటువంటి ఆ ఫేస్ అనమాట, రూయిన్డ్ ఫేస్. డిస్ఫిగర్డ్ అంటే ఏమిటంటే ఆకారము కనబడినట్టుగా ఉంటుంది. ఇది మనుషుడా, ఇది మృగమా అన్నట్టుగా ఉంటుంది ఆ ఫిగర్. మనం కనుక్కోలేము, ఐడెంటిఫై చేయలేం. జీసస్ క్రైస్ట్ ఫిగరా ఇది? యాక్చువల్గా ఇప్పుడు మీకు ఒక లారీ కింద, ట్రైన్ కింద పడిపోయి చూడండి నుజ్జుగా అయిపోతాడు అనుకోండి, ముఖం ఐడెంటిఫై చేయలేం. ఈ బాడీ ఎవరిది అనేది ఐడెంటిఫై చేయలేం. అందువల్ల హిస్ ఫిగర్ ఈజ్ డిస్ఫిగర్డ్ బియాండ్ ద రికగ్నిషన్. గుర్తుపట్టలేనంతగా ఆయన ముఖము చెరిపివేయబడ్డాది. అర్థమవుతుందండి? ఆ విధంగా తయారైపోయింది సిలువలో యేసయ్య ముఖం. యేసయ్య యొక్క బాడీ స్ట్రక్చర్
ఇప్పుడు యెషయా గారు అంటాడు, ఇదిగో పాపిష్టి జనము, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ఎక్కడ పట్టినా పచ్చి గాయాలు, పచ్చి పుండ్లు అన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ముఖము నుండి కింద వరకు ఏమిటంటే ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా గాయాలే. ఆయన వీపును ఎట్టగానో తిరిగితే అర్థమవుతుందండి. మనం ఫోటోలు చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమి గాయాలు కనబడ్డా, ఒక్క రంధ్రం తప్ప. ఇక్కడ ఏముండదు, ఒక్క 2 బొట్లు ఉంటాయి. మీకు అర్థం కాదు, కొన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ముళ్ళ కిరీటం కొట్టినప్పుడు ఇక్కడ నర్వస్ అంతా కూడా ఏమైపోయిందంటే అక్కడ డ్యామేజ్ అయిపోయి ఆయన లేలేనంతగా వచ్చింది. సిలువ ఇలాగా వచ్చినప్పుడు ఆ పైకి ఎత్తిట లేపినప్పుడు 6 ఇంచెస్ వరకు కూడా ఇదంతా సాగిందనమాట. ఇట్లాగన్నప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఈ బాడీ అంతా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది కిందకి. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా నరాలన్నీ కూడా స్ట్రెచ్ అయినాయి. ఎందుకంటే ఈ యొక్క మొత్తం అంతా కూడా ఈ చేతుల మీద రెస్ట్ అయింది కాబట్టి. ఇవన్నీ మీకు చూడండి, ఇవన్నీ మీరు ఎప్పుడు ఆలోచించలా. అయినను ఈ తరమ వారిలో దీన్ని గురించి ఆలోచించిన వాడు ఎవరో లేడని రాయబడ్డది యెషయా గ్రంథంలో. దీని గురించి ఎవరు, హౌ హీ సఫర్డ్, 351 గాలాలు ఆయన యొక్క శరీరంలో గుచ్చబడ్డాయి. రోమన్ ఇది హిస్టరీలో ఏమిటంటే 39 కొరడా దెబ్బలు. అంటే ఊరికేనే కొరడా అంటే ఊరికేనే కాదు, దానికి ఏంటంటే ఇనుప గాలాలు ఉంటాయి, లేకపోతే ఇక్కడ ఏమిటంటే బోన్స్ ఉంటాయి, బోన్స్ అనమాట. బోన్స్ ఇట్లాగా ఉంటాయి అన్నమాట. అది కానీ తర్వాత గుండ్లు కూడా ఉంటాయి, ఏది ఐరన్ బాల్స్ అనమాట. అప్పుడు కొట్టినప్పుడు ఆ బాల్స్ కొట్టది, తర్వాత ఆ గాలాలన్నీ గుచ్చుకొని ఇట్లా లాగినప్పుడు 9 ఇంజురీస్ వస్తాయన్నమాట. అందుకనే నా వీపును నాగటి చాళ్ల వల్లే దున్నివేశారు. హౌ హీ సఫర్. ఇప్పుడు యేసయ్య ముఖం చూడండి ఎట్లా ఉన్నది. యేసయ్య ముఖాన్ని ఇటగాని కొడితే మీరు అసలే కొన్ని అంటే మనం చెప్పేదానికి కూడా అంత, ఆయన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో ఆయన రాస్తాడు, యేసు ప్రభు శ్రమ పడింది ఈ బైబిల్ ప్రకారం నేను తీయలేకపోయినాను, జస్టిఫై చేయలేకపోయినాను, కొంత భాగమే నేను చూపెట్టగలిగినాను అన్నాడు. ఎందుకంటే హౌ హీ సఫర్డ్ ఎ లాట్. మనం చూసేదానికన్నా ఇంకా ఎక్కువ సఫర్ అయినాడు ప్రభు. ఆయన గడ్డాన్ని కూడా పీకేసినారట. గడ్డం ఇట్లా పీకేసినప్పుడు ఈ పక్క ఆ పక్క పీకేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే రక్తం కాచుకుంటూ ఉంటుంది. చూడండి, ఆయన ఇట్లా కొట్టినప్పుడు ఈ కన్ను కూడా పోయినట్లుగా ఉన్నది. హిస్ ఫేస్ ఈజ్ రూయిండ్ ఫేస్, హిస్ డిస్ఫిగర్డ్, హిస్ బాడీ ఈజ్ డిస్ఫిగర్డ్. చూచేదానికి ఏ మానవుడు కూడా గుర్తుపట్టలేనంతగా ఆయన మొత్తబడ్డాడు, కొట్టబడ్డాడు. డూ యూ థింక్ అబౌట్ ఇట్? డూ యూ థింక్? ఎందుకంటే ఇక్కడ చూడండి, నీ యొక్క శాపంనంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే, కయ్యూని యొక్క శాపం అంతా కూడా, మానవుల యొక్క శాపం అంతా కూడా యేసుక్రీస్తు మీద మోపినాడు. పాపమెరుగని క్రీస్తు మన కోసము పాపి ఆయనో. హల్లెలూయా. ఆయన పాపం చేయలా, కానీ నీ దోష శిక్షను ఆయన భరిస్తున్నాడు సిలువలో. యు రిమెంబర్ దట్. ఎప్పుడైనా ఆలోచించావా? 351 గాయాలు, ఇక్కడ గాయాలు, తల్లో గాయాలు, ఎక్కడ పట్టిన పచ్చి పుండ్లు, రక్తం కారుతూ ఉంది. ఎవరైనా మెడిసిన్ ఇచ్చినారా? రక్తం కారకుండా ఎవరైనా మెడిసిన్ ఇచ్చినారా? అందుకనే చూడండి, అవి మెత్తబడలేదు, తైలముతో మెత్తబడలేదు అని రాసినాడు. అంటే దానికి మెడిసిన్ లేదు. యేసు ప్రభు నాన్న వాళ్ళు లేరు అక్కడ, ఇంకా అపహసించినారు. ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే ఏమన్నారో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నారు. దేవుని కుమారుడు అయితే దిగిరా కిందకి. ఆయన దిగి వచ్చేదానికి కాదు, మన దోష శిక్షను భరించి, అర్థమవుతుందండి, మన కొరకు ప్రాణం పెట్టేదానికి ఆయన సిలువలో మరణించాడు. యు రిమెంబర్ దట్. నువ్వు ఆలోచన చేయి. ఇక్కడ ఒక పాపి యొక్క సాదృశ్యము ఎట్లా ఉందంటే, మొదటి అధ్యాయంలో కొట్టబడిన శరీరము, కానీ యేసయ్య చూడండి నీ నిమిత్తం కొట్టబడ్డాడు, నీ శాపాన్నంతా భరించాడు. దరిద్రత వచ్చింది కదా అక్కడ, దరిద్రత వచ్చిందా? ఈ దరిద్రత అంతా కూడా యేసు ప్రభు ఆయన నెత్తిన మోసుకున్నాడు. ముళ్ళ కిరీటం, ముళ్ళు అనేది దరిద్రత. అర్థమవుతుందండి? దరిద్రత. ఎక్కడ స్వస్థత లేదన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించింది. మూడవదిగా చూడండి, అక్కడ ఆయన చూడండి, నీ సన్నిధిలో నుండి నేను నెట్టివేయబడ్డాను అన్నాడు. నీ సన్నిధిలో నుండి. మరి నువ్వు
దేవుని సన్నిధిలోకి తీసుకుని వచ్చేదానికి ప్రభు దేవునికి దూరం అయిపోయినాడు. దేవుని యొక్క ముఖ కాంతిలో నుండి దూరం అయిపోయినాడు. దీని గురించి నేను ఎక్కువసేపు మాట్లాడాలి, కానీ నాకు టైం లేదు కాబట్టి నేను సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చివరి 3 వచనాల్లో చదివి చూసినట్లయితే మనం దయచేసి అక్కడ ఏమన్నారంటే, మనం బ్లెస్సింగ్ ఇస్తాం. దేవుని ముఖ కాంతిలో ఏమున్నదండి? నీ సన్నిధిలో నుండి నేను తోచివేయబడ్డానంటే దాని అర్థం ఏంటంటే మనకు ఆశీర్వాదాలు లేకుండా పోతున్నాయి. దేవుని ముఖ కాంతి నీలో ఉంటే ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపబడును గాక. అక్కడ ఉన్నది ఆశీర్వాదాలు. చదవండి లాస్ట్ 3 వర్సెస్. సంఖ్యాకాండం, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేయును గాక, నీకు సమాధానము కలుగు చేయను గాక. చూడండి, తన సన్నిధి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయేల్లో ఈ బ్లెస్సింగ్ లేకపోతేనే వాళ్ళకి లేదు. ఈ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు అహరోను, వీళ్ళందరూ. నీ సన్నిధి ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయును కాక. ఎట్లా వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. చూడండి, ఆయన సన్నిధిలోకి మనం ప్రవేశించేదానికి మనకు అర్హత వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో నుండి నెట్టివేయబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరణము భయము నాకు వచ్చిందంటాడు కయ్యూను. ఏమొచ్చిందంటే భయము? క్రైస్తవులకు మరణ భయం ఉందా? కానీ మరణ భయాన్ని నుండి నిన్ను తప్పించేదానికి యేసుక్రీస్తు మరణము రుచి చూచాడు, పాతాళలోకానికి వెళ్ళాడు, తిరిగి 3వ దినమున మరణాన్ని జయించి లేచాడు. దయచేసి ఆ వచనం చదివి ముగిస్తాం. దయచేసి చూడండి, 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దయచేసి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే, ఇక్కడ చూడండి జాగ్రత్త, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాళ్ళని. ఎవరిని మనము యొక్క బలము గలవాడంటే ఎవరు? అక్కడ రాస్తున్నాడు, అనగా అపవాది. అపవాదిని ఏం చేశాడట యేసుక్రీస్తు? మరణము ద్వారా నశింపచేశాడు. మరణ భయములతో కయ్యూనేమన్నాడు తెలుసా? అయ్యో, నేను మరణ భయం వచ్చేసింది, భయం వచ్చి నన్ను ఎవడు చంపుతాడో అని. కానీ ఇటువంటి మరణ భయము నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు చూడండి, ఆ మరణం అనేటువంటి శాపాన్ని ఆయన తీసుకొని ఆయన మరణించి ఆయన పాతాళ లోకానికి వెళ్ళి తిరిగి 3వ దినమున లేచినాడట. మరణపు ముళ్ళును వించిన వాడు ఎవరో తెలుసా? ఒక్క యేసుక్రీస్తే. కాబట్టి ఈ లోకంలో నేను మరణాన్ని జయించినానని చెప్పేటువంటి ఆధిక్యత ఎవరికి లేదు. అటువంటి యేసు ప్రభువును గాను నువ్వు నమ్ముకున్నట్లయితే, నీ రక్షకుడుగా నీకు స్వీకరించినట్లయితే అర్థమవుతుందండి, నీకు మరణ భయం అనేది ఉండదు. ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా ఉంటే, అదో ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఏమిటో అని భయము. నిన్ను మరణ భయము నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు ఆయన కూడా మాంసయుక్తమైన దేహములో ఈ లోకానికి వచ్చి మరణాన్ని రుచి చూచి మరణాన్ని జయించి లేచిన వ్యక్తి. అలాంటి వ్యక్తినందు విశ్వాసం వస్తావా? కాబట్టి నీ దోష శిక్ష ఎంత గొప్పదైనా సరే సిలువలో దాన్ని సమాప్తం చేశాడు. దానికి ఫలంగా ఆయన దెబ్బలు పొందాడు, ఆయన శిక్షను అనుభవించాడు, ఆయన మొత్తబడ్డాడు, నీ రోగాన్ని భరించాడు, నీ దరిద్రతను సహించాడు, ఆయన మరణాన్ని కూడా రుచించి తిరిగి లేచినాడు. హీ ఈజ్ ఎ విక్టోరియస్ మ్యాన్. క్రైస్ట్ ఈజ్ విక్టోరియస్. సో ఇప్పుడు యేసుక్రీస్తునందుగాన నీవు నమ్మినట్లయితే, మారు మనసు పొంది ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్, వీఆర్ ద విక్టోరియస్ పీపుల్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. యు రిమెంబర్ దట్. నేను బలహీనుని అనుకోబాక, యు ఆర్ గ్రేటర్ దాన్, యు ఆర్ అ స్ట్రాంగ్ హోల్డ్ పర్సన్. నేను ఓడిపోతాను అనుకోబాక, వీఆర్ ఎ విక్టోరియస్ పర్సన్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఇగో నేను మరణం వచ్చి నేను అక్కడే పోతాను అనుకోబాక, వీఆర్ హ్యావింగ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ త్రూ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిత్య జీవమును మనకు అనుగ్రహించాను.
కాబట్టి ఇటువంటి అప్పుడు మనం భయపడాల్సిన అవసరత లేదు. నేను భయపడుతున్నానన్నాడు, కానీ మరణ భయం నుండి, ఇతర భయాల నుండి దూరపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకని ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, భయపడకుడి, భయపడి. ఆయన తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, మీకు సమాధానము కలుగును. ఒకవేళ నువ్వు ఈ దీని ద్వారా, వీడియో ద్వారా విన్నట్లయితే, ప్రభువును విశ్వసించకుండా ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు. యు రిపెంట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపముల కొరకు పశ్చాత్తాపడు. సో యు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే నీవు రక్షింపబడతావు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడగు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చావు తండ్రి. మా యొక్క అతిక్రమం ఎంత గొప్పదైనా, మా దోష శిక్షను మేము భరిస్తున్నా కూడా కేవలం మా నిమిత్తము ఒక సబ్స్టిట్యూషనరీగా తండ్రి నాయన సిలువలో భరించావు. అది ఎంత భారం అంటే చెప్పుకోలేనటువంటి భారం. గాయపరచబడ్డావు, మొత్తపడ్డావు. మా పాపముల నిమిత్తము నీవు శ్రమపడ్డావు. చూడనొల్లని వాడిగా ఉన్నావు. గుర్తుపట్టలేనట్టుగా నీ యొక్క ముఖం మారిపోయింది. ఆ విధంగా నువ్వు దెబ్బలు పొందావు. మా నిమిత్తము నువ్వు చనిపోయినావు, తిరిగి లేచావు, మరణాన్ని జయించావు, ఒక జయశాలిగా ఉన్నావు. నువ్వు జీవించుచున్న వాడవు. కాబట్టి నాయన, నీ యందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని అందరినీ బలపరచండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నట్లు మమ్మల్ని ఆ శిక్ష నుండి కూడా తప్పించినందుకు స్తోత్రం. కాబట్టి ఎంతమంది అయితే రక్షణ లేదో వారందరికీ రక్షణ దయచేయండి. నీ నామమునందు విశ్వాసం ఉంచి ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తూ, నీ యొక్క ఆశీర్వాదాల చేత, నీ కృప చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.